అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా గారు. అసలు ఈవిడ రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. బూతులు మాట్లాడడానికే వచ్చారా? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడానికి రాజకీయాల్లోకి వచ్చారా? అసలు యువతరానికి, నేటి తరానికి ఈవిడ ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు ఈ సమాజాన్ని ఆ వల్గర్ లాంగ్వేజ్‌తో నాశనం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా మీరు చెప్పిందే కరెక్టు, ఈ దారిలోనే ఉంటేనే వైసీపీలో పెద్ద స్థాయికొస్తాం అనే విధంగా మారిపోతున్నారు మిమ్మల్ని చూసి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ గురించి "ఏయ్ రోజా! నువ్వు కూడానా?" అన్నారు. అంటే మేమనుకున్నాం రోజా గురిని దగ్గరగా చూసారు. ఆవిడ గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అందువల్ల ఆ విధంగా అన్నారు అని అనుకోని, అయినా కూడా ఒక మహిళ గురించి ఆ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి మేము కూడా కొంతమందిం బాధపడ్డాం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీ వ్యవహార శైలిని చూస్తే సిగ్గుపడే విధంగా ఉంది. చాలా అసహ్యంగా ఉంది. అసలు ఎందుకురా బాబు ఇలాంటోళ్ళందరిని రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు రాజకీయాల్లో ఇలా తీసుకొస్తున్నారు? ఆళ్ళ భాషేటి? ఆళ్ళ విధానాలేటి? ఆళ్ళ పద్ధతులేటి? దేనికోసం వీళ్ళు రాజకీయాల్లోకొచ్చారు? మన కర్మరా బాబు అనే విధంగా మీరు మీ మాట తీరు ఆ విధంగా ఉంది. పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికెళ్ళి ఈ వ్యవహార శైలితో ఏదో రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆ విధానం ఆయన తాలూకా చరిష్మా వల్ల మీరందరూ ఈ స్థాయికొచ్చారు తప్పిస్తే, మీ యొక్క సొంత కష్టం ఈ సమాజాన్ని నాశనం చేయడానికే తప్పిస్తే, ఏ విధమైన అభివృద్ధికి ఉపయోగపడదు. ఒక నాయకురాలు, మహిళా నాయకురాలంటే ఎంత హుందాగా ఉండాలి. ఎంత గౌరవంగా ఉండాలి. ఛీ! ఛీ! మొఖం మీద ఉమ్మేసే స్థాయిలో మీరు మాట్లాడుతుండ్రు. దిగజారిపోయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో, "హే రోజా! నువ్వు కూడానా?" అన్న దానికి మీరు సార్థకం చేసుకుంటున్నారు. దయచేసి రోజా గారిని దయచేసి మీరు రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోండమ్మా. వద్దు, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీలాంటి మీ అంత దరిద్రగొట్లు అవసరం లేదు. చాలామంది మహిళా నాయకులున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు దొరికితే మీరు పోతే దయచేసి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఆ జబర్దస్త్ కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.